భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెలకొన్న మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచినీటి సమస్యతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హయాంలోనే మంచినీటి కోసం తగు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పనులు సకాలంలో జరగకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. 11వ వార్డు ప్రాంతంలో గతంలో కట్టి పేదలకు ఇచ్చినటువంటి 2 బెడ్రూమ్ల ఇళ్లలో మంచినీటి సమస్య కొరకు ఆనాడు ఒక సంపును, అదేవిధంగా కావాల్సిన మోటార్స్ను, దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా శాంక్షన్ చేసేయడం జరిగింది. కానీ ఎందుకో మరి అన్నీ సకాలంలో జరగాల్సిన పనులు జరగకుండా ఈరోజు ఎండాకాలం వచ్చింది, నీళ్ళ సమస్య ఉందని నాకు తెలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పోయి చూస్తే సంపు నిండా నీళ్లు ఉన్నాయి, మిషన్ ద్వారా కనెక్షన్ ఉంది, మోటార్లు ఉన్నాయి, కానీ దాన్ని సరిగా ఆపరేట్ చేసే పరిస్థితి లేక నీళ్లు రావట్లేదని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసేవారు, మరి ఏ కారణం చేత ఫోన్ ఎత్తలేదు. జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. రేపు సాయంత్రం లోపల ఈ యొక్క నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు అయిన తర్వాత ఆర్భాటాలకు కాకుండా ప్రజా సమస్యలు ఏంటియో తెలుసుకొని కొంచెం పనిచేస్తే బాగుంటుంది. ఇది భూపాలపల్లి నడిబొడ్డులో ఆయన క్యాంప్ కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ సమస్యను కూడా గుర్తించి పరిష్కారం చేయలేదంటే మరి పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా పట్టింపులకు, భేషాలకు, మాటలకు కాదు, పనిచేసి చూపెట్టి ప్రజల యొక్క ప్రశంసలు పొందితే బాగుంటుందని ఒక సూచన చేస్తున్నాం. ఒకవేళ కనుక ప్రభుత్వం రేపు సాయంత్రం చేయలేకపోతే సొంత డబ్బులు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని హామీ ఇస్తున్నాం.